तस्मै श्री गुरवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागन रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्णपादान् सगन ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामिनिति नामिने नम आचार्य पादाय निताय कृपप्रदायिने गौरकथा दामदाय नगर ग्रामतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण. So today our discussion, sorry, ఈ రోజు మన భాగవతంలో మనం ఈ రోజు చర్చించుకోబోతున్న వర్స్ వచ్చి శ్లోకం వచ్చి 11వ స్కందము 16వ అధ్యాయము 3వ శ్లోకం. సో ఫస్ట్ క్యాంటో 16th చాప్టర్ 3rd శ్లోక. సో నేను షేర్ చేస్తున్నాను ఇంగ్లీష్ లో. మీరు ఫస్ట్ క్యాంటో, తెలుగు వాళ్ళందరూ ఫస్ట్ క్యాంటో హార్డ్ కాపీ పెట్టుకొని చూడండి. ఒక్క నిమిషం. సో కనిపిస్తోంది అందరికి? కెన్ యూ ఏబుల్ టు థ్యాంక్ యూ. ఫస్ట్ క్యాంటో 16th శ్లోకం, 16th చాప్టర్ 3rd శ్లోకం. అజహారశ్వమేధాం స్త్రీన్ గంగాయాం భూరి దక్షిణాన్ శారదత్వం గురుం కృత్వా దేవాయత్రాక్షి గోచరః. అజహారశ్వమేధాన్ స్త్రీన్ గంగాయాం భూరి దక్షిణాన్ శారదత్వం గురుం కృత్వా దేవాయత్రాక్షి గోచరః. నిర్దేశత కొరకై కృపాచారిని గురువుగా స్వీకరించిన పిమ్మట పరీక్షిత్ మహారాజు గంగా తటమున 3 అశ్వమేధ యాగములను నిర్వహించెను. యాజ్ఞికులకు భూరి దక్షిణలతో ఆ యజ్ఞములు నిర్వహింపబడెను. వాటి యందు సామాన్య జనులు సైతము దేవతలను దర్శించగలిగిరి. భాష్యము. ఊర్ధ్వలోక వాసులకు గ్రహాంతర యానము సులభమైన కార్యమని ఈ శ్లోకము ద్వారా గోచరించుచున్నది. ప్రఖ్యాతిగాంచిన రాజులు మరియు చక్రవర్తులు నిర్వహించు యజ్ఞములందు పాల్గొనుటకు స్వర్గలోక దేవతలు ఈ ధరిత్రిని దర్శించుచుండెడి వారని శ్రీమద్ భాగవతపు పలు వచనముల ద్వారా మనము గాంచి ఉన్నాము. అదే విధముగా పరీక్షిత్ మహారాజు నిర్వహించిన అశ్వమేధ యాగ సమయమున కూడా ఇతర లోకపు దేవతలు యజ్ఞ కారణమున సామాన్యులకు సైతము దర్శనీయులైరని ఈ శ్లోకమున మనకు విదితమగుచున్నది. భగవానుని వలనే దేవతలు కూడా సామాన్య జనుల దృష్టికి అగోచరములుగా నుందురు. కాని తన నిర్హేతుక కరుణచే ఆ దేవదేవుడు సామాన్యుల దృష్టికి గోచర మగుటకు అవతరించు రీతి దేవతల్లోనూ తమ కరుణా కారణమున జనులకు కొన్ని మార్లు గోచరించుచుందురు. స్వర్గలోకవాసులు భూలోకవాసుల చర్మ చక్షువులకు గోచరింపని వారైనను పరీక్షిత్ మహారాజు ప్రభావముచే వారు ఆ రీతిగా దర్శన మొసగుటకు అంగీకరించిరి. మేఘములు జలమును వర్షించు రీతి
రాజులు అట్టి యజ్ఞములందు విస్తృతముగా ధనమును ఖర్చు చేసేది వారు. ఒక దృష్టిలో చూచినచో మేఘము నీటి రూపాంతరమై ఉన్నది, అనగా వేరు మాటలలో భూమిపై గల జలమే మేఘముగా మారుచున్నది. అదే విధముగా యజ్ఞములందు రాజులు ఒసగడి భూరి దక్షిణములు పౌరుల నుండి గ్రహించిన శిస్తుల రూపాంతరమై ఉన్నది. వర్షము విపరీతముగా కురిసి అవసరమునకు మించి అధికమైనట్లు తోచు రీతి రాజు ఒసగడి దక్షిణలు సైతం ప్రజలు కోరు దానికన్నను అధికముగానున్నట్లు గోచరించును. సంతృప్తి చెందిన ప్రజలు ఎన్నడును రాజుకు విరుద్ధముగా ఆందోళన చేయు అవకాశము లేనందున రాచరికమున్న మార్చవలసిన అవసరము ఎన్నడూను కలగదు. పరీక్షిత్ మహారాజు వంటి వానికి కూడా నిర్దేశత కొరకై గురువు యొక్క అవసరము ఎంతేని కలదు. అట్టి నిర్దేశత లేనిదే ఎవ్వరునూ ఆధ్యాత్మిక జీవనమును పురోగమించలేరు. కానీ ఆధ్యాత్మిక గురువైన వాడు ప్రామాణికుడై ఉండవలెను, అనగా ఆత్మానుభవమును గోరువాడు నిజ సఫలతను పొందుటకై ప్రామాణికుడైన ఆధ్యాత్మిక గురువు దరి చేరి ఆయన ఆశ్రయమును పొందవలసి ఉన్నది. ఓం తత్సత్. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ మెయిన్ పరీక్షిత్ మహారాజు అశ్వమేధ యాగము చేస్తున్నాడు అనమాట. అశ్వమేధ యాగము చేయడము, అశ్వమేధ యాగము ఆయన యొక్క గొప్పతనము వల్ల, పరీక్షిత్ మహారాజు యొక్క గ్రేట్నెస్ వల్ల, పరీక్షిత్ మహారాజు గొప్పతనము వల్ల దేవీ దేవతలు కూడా ఈ భూలోకం పైన దిగి వచ్చారనమాట. సో భూమి పైన ఉన్న సామాన్య జనులకు కూడా దేవీ దేవతల యొక్క దర్శనం అనేది కలిగినది. అది మెయిన్. అంతేకాకుండా ఈ శ్లోకంలో మెయిన్ మనము చర్చించుకోవాల్సినది ఏముంది అని అంటే గురువును స్వీకరించాలి. మనము ఎప్పుడైతే గురువును స్వీకరిస్తే ఏదైనా సాధించగలము అనేది ఇక్కడ మనకు మెయిన్ గా తీసుకోవాల్సిన పాయింట్ అని అర్థమవుతోంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, నిర్దేశత కొరకై కృపాచారిని గురువుగా స్వీకరించిన పిమ్మట పరీక్షిత్ మహారాజు గంగా తటమున 3 అశ్వమేధ యాగములను నిర్వహించెను. యాజ్ఞికులకు భూరి దక్షిణలతో ఆ యజ్ఞమును నిర్వహింపబడెను. వాటి యందు సామాన్య జనులు సైతము దేవతలను దర్శించగలిగిరి. సో అంటే నిర్దేశత కొరకై ఫర్ గైడెన్స్ కోసము, స్పిరిచువల్ గైడెన్స్ కోసము పరీక్షిత్ మహారాజు కృపాచార్యుని గురువుగా స్వీకరించినాడు అనమాట. పరీక్షిత్ మహారాజు ఏం సామాన్యమైన రాజు ఏం కాదు. పరీక్షిత్ మహారాజు ఆయన యొక్క తల్లి గర్భంలో, ఉత్తర గర్భంలో ఉన్నప్పుడే పరీక్షిత్ మహారాజుకు భగవంతుని యొక్క దర్శన భాగ్యము కలిగింది. దర్శన భాగ్యం కలిగింది అంటే ఆయన ఆల్రెడీ రియలైజ్డ్ పర్సన్, సెల్ఫ్ రియలైజ్డ్ పర్సన్ పరీక్షిత్ మహారాజు. ఎప్పుడు గర్భంలో ఉండంగానే, అయినప్పటికీ కూడా బయటికి వచ్చిన తర్వాత, శిశువుగా పుట్టిన తర్వాత ఆయన విలువిద్య గురించి కూడా ఇది గురువును స్వీకరించారు. ఇప్పుడు అశ్వమేధ యాగం చేయడానికి కృపాచార్యుని గురువుగా స్వీకరించి ఆయన గైడెన్స్ లో అండర్ కృపాచార్యుని గైడెన్స్ లో ఈయన అశ్వమేధ యాగంలో నిర్వహించాడనమాట. సో అంటే ఎంతటి సెల్ఫ్ రియలైజ్డ్, ఎంతటి సాక్షాత్కారం పొందిన వ్యక్తి అయినప్పటికీ కూడా గురువును స్వీకరించాలి అనేది ఇక్కడ మనకు ఇంపార్టెంట్ గా తెలుస్తోంది అనమాట. మనకు ఇంకా మన ఈ భాగవతంలో, భగవద్గీతలో చూసుకుంటే చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. భగవద్గీతకు వచ్చేటప్పటికి అర్జున కూడా సామాన్యమైన వ్యక్తి అయితే కాదు, సామాన్యమైన రాజు అయితే కాదు. ఆయన రాజే కాదు, ఋషి యొక్క క్వాలిటీస్ కూడా ఉన్నాయి అన్నమాట. వీళ్ళను రాజర్షి అంటారు. యుధిష్ఠిర మహారాజ్ అయితేనేమి, అర్జున అయితేనేమి, ఈ మన పరీక్షిత్ మహారాజ్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా క్షత్రియులు, రాజులే కాకుండా భగవంతుని యొక్క భక్తులు కాబట్టి ఆ భక్తులకు ఉన్న క్వాలిటీస్ కూడా ఉంటాయి. వాళ్ళను తర్వాత ఇంకొకటి ఏంటి, ఋషుల్లాగా
ఋషులలాగా వాళ్ళ యొక్క రాజ్యంలో ఉన్న ప్రజలను కూడా ఆహ్, హ్మ్, ప్రేమతో, ఆప్యాయతతో పరిపాలిస్తూ ఉంటారనమాట. ఎటువంటి లోపము అనేది రాకుండా వారి పరిపాలనలో చూసుకుంటూ ఉంటారు. వీళ్ళను రాజర్షులు అని అంటారనమాట. సో, అర్జున కూడా రాజర్షి. హ్మ్. ఆయనకు ఫస్ట్ చాప్టర్ చూసామంటే భగవద్గీతలో మనము ఆయన చెప్తున్న ఫిలాసఫీ ఆహ్, హ్మ్. నిజమే అనిపిస్తుంది. ఆయన రాజర్షి అనేది కంపాషన్, తర్వాత యుద్ధం చేయకపోవడానికి ఇచ్చిన రీజన్స్ ఇవన్నీ చూస్తే. అయినప్పటికీ కూడా సెకండ్ చాప్టర్‌కొచ్చేటప్పటికి సెవెంత్ శ్లోకంలో శిష్యస్తేహం సాధిమాం త్వం ప్రపన్నం. సో, నేను నిన్ను ఇప్పుడు గురువుగా స్వీకరిస్తున్నాను కృష్ణ. నేను మొత్తం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. ఆహ్, ఆయన ఆల్రెడీ గురువుని స్వీకరించారు. ఎవరిని? ద్రోణాచార్యుడిని. ద్రోణాచార్యుడు మెటీరియలిస్టిక్‌గా యుద్ధాలు నేర్చుకోవడానికి, విలువిద్య నేర్చుకోవడానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా నేర్పించేసాడనమాట. ఇక్కడికొచ్చేటప్పటికి కురుక్షేత్రంలోకొచ్చేటప్పటికి స్పిరిచ్యువల్ గైడెన్స్ అనేది కావాల్సొచ్చిందనమాట. అప్పుడు అర్జున ఆహ్, గు గురువు కృష్ణుడిని గురువుగా స్వీకరించాడు. అంటే గురువు అనేది మన లైఫ్‌లో రోల్, మేజర్ పార్ట్ అని చెప్పొచ్చు. గురువుని స్వీకరించడము అనేది. సో, ఎప్పుడైతే అర్జున ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడో, యుద్ధం చేయడ చే పరీక్షిత్ సారీ కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడో అప్పుడు ఆయన కృష్ణుడిని గురువుగా స్వీకరించాడు. సో, అప్పటినుంచి మనకు యాక్చువల్ భగవద్గీత అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే పరీక్షిత్ మహారాజు కూడా అలాగే ఆయన ఆల్రెడీ ఉత్తర గర్భంలో ఉన్నప్పుడే సెల్ఫ్ రియలైజ్డ్ భగవంతుని యొక్క దర్శనం ప్రాప్తి కలిగింది. ఆయన ఎంతో అదృష్టవంతుడు. అయినప్పటికీ కూడా ఇక్కడ కృపాచారిణి యొక్క ఆదర్శంతో, కృపాచారిణి యొక్క నిర్దేశతతో ఈయన ఇక్కడ అశ్వమేధ యాగములు చేశాడనమాట. 3 మేధ యాగములు. అశ్వమేధ యాగం చేయడం కూడా అంత సులభమైన పని అయితే కాదు. ఎప్పుడైతే అశ్వమేధ యాగములు మన ఈవెన్ యుధిష్ఠిర మహారాజు కూడా అశ్వమేధ యాగములు చేశారు. అశ్వమేధ యాగములు చేయడం వల్ల, గురువు యొక్క నిర్దేశనతో చేయడం వల్ల ఇక్కడ ఏమైందంటే దాని ఫలితం ఏంటంటే సామాన్య జనులు అక్కడ ఉన్న తన యొక్క రాజ్యంలో ఉన్న సామాన్యుల జనులకు సైతము దేవతలును దర్శించగలిగిరి అని చెప్తున్నారనమాట. సో, పూర్వకాలంలో సత్యయుగంలో ఇలా చూసుకున్నామంటే దేవీ దేవతలకు, స్వర్గలోక వాసులకు వాళ్ళకేమి వాళ్ళకు భూలోకంకు రావడము, సంచారము, త్రిలోక సంచారం అనేది వాళ్ళకి ఈజీ అన్నమాట. అంత కష్టమైన పనైతే కాదు. వారు వచ్చేవారు. ఈవెన్ మనము కృష్ణ అవతారంలో చూస్తే కృష్ణుడు చిన్న బాబుగా ఉన్నప్పుడు కృష్ణుడు పుట్టిన తర్వాత కృష్ణుని దర్శనం కోసము పర్సనల్‌గా శివనే దిగి వస్తాడు అని విన్నామనమాట. శివ వస్తే యశోదమాయి శివుడిని అలో చేయదు కృష్ణుడిని చూడ్డానికి. ఎందుకంటే ఆయన యొక్క వేషధారణ చూసి యశోదమాయే భయపడిపోతుందనమాట. యశోదమాయే భయపడిపోయి నా కొడుకు కన్నయ్య ఇంకా భయపడిపోతాడు ఈయన అవతారం చూస్తే అనేసి అవాయిడ్ చేస్తుంది. అయినప్పటికీ కూడా కృష్ణుడు ఏడుస్తూనే ఉంటే శివుడు అలాగే బయట వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు అలౌ చేస్తుందనమాట యశోదమ్మ. ఇది ఒక ఇన్సిడెంట్ మనం గమనించవచ్చు. అంటే ఆ టైంలో దేవీ దేవతల యొక్క భూలోకానికి రావడము, మరి తిరిగి వాళ్ళ లోకానికి వెళ్ళడము అనేది సర్వసాధారణమనమాట. ఈవెన్ ఇంకొకటి తీసుకుంటే మనము పూతన, కృష్ణుడిని చంపడానికి పూతన ఒక అందమైన మహిళగా వచ్చినప్పుడు, ఒక సుందరాంగిగా వచ్చినప్పుడు వృందావన్ వాసులందరూ ఏమనుకున్నారు, లక్ష్మీదేవినే స్వయాన వచ్చిందేమో కృష్ణుడిని దర్శనం చేసుకోవడానికి, చాలా అందమైన అబ్బాయి పుట్టాడని విని వచ్చిందేమో అని అనుకున్నారనమాట. అంటే
ఆ టైంలో ఉన్న రాజ్య పరిపాలన అలా ఉన్నది అన్నమాట. ఆ రాజులు అలాగే నీతి నిజాయితీతో పరిపాలన చేసేవారు. అందుకు గాను దేవీ దేవతలు కూడా వాళ్ళ యొక్క స్వర్గ ఊర్ధ్వలోకాల నుంచి దిగి వచ్చేవారు భూలోకానికి. భూలోకంలో ఉన్న ప్రజలకు కూడా వాళ్ళ యొక్క దర్శనం అనేది అంత విడ్డూరంగా అనిపించేది కాదనమాట. సర్వసాధారణము. కానీ ఇది పరీక్షిత్ మహారాజు విషయంలో ఇక్కడ చెప్తున్నారు. పరీక్షిత్ మహారాజ్ యొక్క గొప్పతనం ఎలాంటిది అంటే, పరీక్షిత్ మహారాజ్ అంటే కలియుగం స్టార్టింగ్ లో అన్నమాట. కలియుగం స్టార్టింగ్ అంటే మొత్తం డిగ్రేడ్ అయిపోయింది. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగంలో ఉన్నలాగా లేదు. ఎప్పుడైతే కృష్ణుడు తన అవతారంను చాలించి తన లోకానికి గోలోకానికి తిరిగి వెళ్ళిపోయాడో అప్పుడే మొత్తం ఆ యొక్క మంచి మంచి గుణాలు, మంచి విషయాలు, మంచి అనేది భగవంతునితో పాటు వెళ్ళిపోయింది. మొత్తం కలికాలం స్టార్ట్ అయిపోయిందనమాట. సో, అలాంటి యుగంలో కూడా ఈయన యొక్క పరిపాలన వల్ల ఎవరు ఇది మన పరీక్షిత్ మహారాజు యొక్క పరిపాలన వల్ల దేవీ దేవతలు ఊర్ధ్వలోకాల నుంచి కిందికి రాగలిగారు. అంతేకాకుండా సామాన్య ప్రజలకు కూడా దర్శనం అనేది కలిగిందనమాట. సో, ఇప్పుడు మన పరిపాలన మనకున్న ఈ పొలిటికల్ లీడర్స్ పరిపాలన చూస్తే ఆహ్, హ్మ్. ఏంటి ఇక్కడ ఇంగా ఇక్కడ ఏం చెప్తున్నారనమాట అంటే దక్షిణాలు గూడా ఇచ్చేవారు. ఆహ్, విరివిగా యజ్ఞయాగాలు అయిపోయిన తర్వాత దక్షిణ ప్రజలకైతేనేమి, ఆ తర్వాత యజ్ఞము, హోమము చేసిన వారికైతేనేమి దక్షిణలు అనేవి విరివిగా ఇచ్చేవారు. ఏమాత్రము కంట్రోల్ లేకుండా. అంటే ఎంత కావాలో అంత వాళ్ళకు. ఇప్పుడు మనకు ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారు? ఎలాగైతే వర్షము విపరీతంగా అయిపోయి ఏమాత్రం అంటే కరువు, కాటకము అనేది లేకుండా ఉండేది. ఆయన యొక్క పరిపాలనలో. సో, అంటే ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉండేవారు. ఫుల్లీ సాటిస్ఫైడ్ ప్రజలు. సో, ఆ వర్షమైతేనేమి, ఆ తర్వాత ఇట్లా దక్షిణాల ద్వారా అయితేనేమి ఫుల్ సాటిస్ఫైడ్‌గా ఉండేవారనమాట. సో, ఇది దక్షిణాలు కూడా ఎలా వస్తున్నాయి అనంటే ఇక్కడే చెప్తున్నారు. ప్రజలు కట్టిన శిస్తుల ద్వారానే వారికి తిరిగి గిఫ్ట్స్ అనేవి ఇచ్చేవారు. వర్షం ఎలాగైతే భూమిపైన ఉన్న సముద్రము, భూమిపైన ఉన్న ఆహ్, హ్మ్, నదుల ద్వారా వెళ్ళిన నీరు మేఘాల రూపంలో తిరిగి వర్షిస్తుంది. అంటే భూమిపైన ఉన్న నీరే ఆవిరి రూపంలో మేఘాలయ్యి తిరిగి వర్షిస్తుంది. అలాగే ఇక్కడ వారికిస్తున్న దక్షిణలు యాగము అశ్వమేధ యాగములు అయిపోయిన తర్వాత వాళ్ళకిస్తున్న గిఫ్ట్స్ అయితేనేమి, వాళ్ళకిస్తున్న దాన ధర్మాలయితేనేమి అవన్నీ ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తోంది అనంటే ప్రజలు కట్టిన శిస్తు అంటే టాక్సెస్. ప్రజలు కట్టిన టాక్సెసే తిరిగి వాళ్ళకే ఇస్తున్నాడనమాట పరీక్షిత్ మహారాజు. కానీ ఇప్పుడు మనము ఈ కలియుగంలో ఇప్పుడున్న పొలిటికల్ లీడర్స్ ఓన్లీ టాక్స్ పైన టాక్స్ వేస్తున్నారే తప్ప అది తిరిగి ప్రజల కోసం యూజ్ చేయట్లేదు. వాళ్ళ బ్యాంకులోకి వెళ్ళిపోయి వాళ్ళ అకౌంట్ వాళ్ళేంటి బంధువులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్స్‌లోను వాళ్ళు ఆస్తులు వెనక్కి వేసుకోవడంలో జరిగిపోతోందనమాట. మనము కట్టుతున్న శిస్తులు, మనం కడుతున్న టాక్సెస్ తిరిగి మన యొక్క ఉపయోగం కోసము జరగట్లేదు. యూజ్ చేయట్లేదు. ఇప్పటి పరిపాలన చూసుకుంటే. సో, అంటే ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే పరీక్షిత్ మహారాజు ఎంతో ఆదర్శనీయమైన పరిపాలన అనేది చేశాడు అని ఇక్కడ తెలుస్తోందనమాట. ఇంకొకటి ಸ್ಟಾರ್ಟಿಂಗ್‌లోనే మనకిక్కడ చెప్తున్నారు. ಆಹ್, ಹರೇ ಕೃಷ್ಣ ಸಾರಿ ಇವತ್ತು ನಾನು ಕನ್ನಡ ಹೇಳಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಟೈಮು ಕರೆಕ್ಟ್ ಎಂಡ್ ಮಾಡಕ್ಕೆ ಹೇಳಿದ್ದಾರೆ ಪ್ರಭು. 2 ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಅಂದ್ರೆ ಆಟೋಮ್ಯಾಟಿಕ್ ಆಗಿ 10 ಮಿನಿಟ್ಸ್ ಲೇಟೇ ಆಗುತ್ತೆ. 2 ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಮಾತಾಡ್ಬೇಕಂದ್ರೆ. ಸೊ ಯಾವಾಗಾದ್ರೂ ಲೀಸರ್ ಆಗಿ ಟೈಮ್ ಕೊಟ್ಟಿರೋವಾಗ ನಾವು ಕನ್ನಡನಲ್ಲಿನೇ ಡಿಸ್ಕಸ್ ಮಾಡೋಣ. సో, ఆహ్, ఇప్పటి యొక్క పరిపాలన ఎలా ఉంది అనంటే, నేను నేను ఏం అనుకుంటే అదే చేస్తాను. అంటే పొలిటికల్ లీడర్ ఏదనుకుంటే అదే చేయడము.
అంటే వారు ఒక గురువు యొక్క సలహాలు తీసుకోవట్లేదు. ఒక గురువును ఆశ్రయించట్లేదు. ఈవెన్ మనము చూసుకుంటే రాజుల పరిపాలనలో కూడా రాజుకు ఒక మంత్రి, మంత్రి తర్వాత ఒక బ్రాహ్మణ అనేవాడు ఉండేవారనమాట. ఆహ్, ప్రతి ఒక్క ఏమంటారు? ఆ సభలో బ్రాహ్మణుని యొక్క సలహా మేర పైననే మంత్రి కానీ, రాజు కానీ డెసిషన్స్ నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. సో, మ ఒక ఏదైనా పని చేయబోయే ముందు బ్రాహ్మణుని సలహా అనేది ఒక గురువు సలహా అనేది రాజగురువు అంటారు కదా! ఆ రాజగురువుని యొక్క సలహా అనేది తీసుకునేవారు. కానీ ఇప్పుడు చేస్తున్నది ఇప్పుడు మన పరిపాలన ఎలా ఉందంటే ఏదైతే పొలిటికల్ లీడర్స్ ఏదైతే పొజిషన్‌లో ఉన్నారో వారు వారి యొక్క డెసిషనే ఫైనల్ అన్నమాట. ఇంకా ఎవరి సలహాను తీసుకోరు. ఇలా ఉంది, అలా జరుగుతోంది. అదేదో అంటారు గదా! మై వే ఈజ్ హైవే. బెటర్ డోంట్ కమ్ ఇన్ ద వే సంథింగ్. నా దారి రహదారి అనేసి. సో, అలా ఉంది ఇప్పుడు ఉన్న పొలిటికల్ లీడర్స్ యొక్క పొజిషను. ఎవరు ఒక పండితుని యొక్క సలహా తీసుకోవడం గాని, ఆ పండితుడు, ఆ బ్రాహ్మణుడు చెప్పిన విధంగా ఫాలో అయితే మన రాజ్యము, మన యొక్క సొసైటీ బాగుంటుందని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. సో, గురువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పొజిషన్. గురువును మనము స్వీకరించాలి. గురువుని ఎందుకు స్వీకరించాలి? ఆహ్, మనము మనకు తెలుసు గురువు ఇంపార్టెన్స్ మనము చాలా సార్లు చెప్పుకున్నాము. ఈవెన్ మన మెటీరియలిస్టిక్ విద్యలు నేర్చుకోవాలన్నా, భౌతిక విద్యలు నేర్చుకోవాలన్నా ఒక గురువు గావాలి. సైన్స్‌కు సైన్స్ టీచరు, మ్యాథ్స్‌కు మ్యాథ్స్ టీచరు, అట్లా స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే స్విమ్మింగ్ టీచరు. ఇలా మనం విన్నాము. కానీ ఈ ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికతకొచ్చారో, ఎప్పుడైతే స్పిరిచువాలిటీకొచ్చారో ఎవరు గురువుని తీసుకోవడానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరనమాట. అందరూ గావాలి మనకు. హ్మ్. ఎవరు ఆ బాబా వచ్చాడు, చాలా ఆ బాబాకు మహిమలున్నాయనంటే వెళ్ళిపోవడం. ఆ బాబా రోగాలను నయం చేస్తున్నాడంటే వెళ్ళిపోవడము. ఆ బాబానో, ఇంకొకరో ఇచ్చిన సాధువో ఇచ్చిన బూడిదలు తిని పూసుకొని ఇలా మోసపోతున్నామనమాట. కానీ ఆదర్శ ఒక గురు పరంపరలో ప్రామాణిక గురువు. చివరి దీంట్లో ఇస్తున్నారు చూడండి లాస్ట్ పేరాలో. ప్రామాణిక గురువు అనేవాడు మన యొక్క లైఫ్‌లో ఉండాలి. సో, మనం నిన్ననే గురు మహారాజ్ యొక్క వ్యాస పూజ చేశాము. గురు మహారాజ్ యొక్క గ్లోరీస్ గూడా చాలా విన్నాము. సో, అలాంటి ప్రామాణిక గురువు అనేది మన జీవితంలో ఉండాలి. ప్రామాణిక గురువు లేకపోతే మన లైఫ్ వేస్ట్. మనకు ఇచ్చిన ఈ భగవంతుడిచ్చిన ఈ హ్యూమన్ లైఫ్ మానవ జన్మ అనేది గమ్యం అనేది లేకుండా జరిగిపోతుందనమాట. సో, దీనికి సంబంధించినది ఒక స్మాల్ స్టోరీ చెప్తాను. ఒకసారి గురునానక్ జగన్నాథ్ పూరికి వెళ్తాడు. గురునానక్ ఆయన జగన్నాథుని యొక్క భక్తుడు. పరమ భక్తుడు జగన్నాథునికి. సో, జగన్నాథ్ పూరికి వెళ్లి టెంపుల్‌లో నిలబడి జగన్నాథ్ డీటీస్ ముందర ఈయన నిలబడి ఆయన గురువుకు ప్రేయర్స్ చేస్తూ ఉన్నాడన్నమాట. వారి గురునానక్ యొక్క గురువును ఆహ్, కీర్తిస్తూ పాడుతూ ఉన్నాడన్నమాట. పక్కలో ఒక కపుల్ ఉంటారు. ఆహ్, ఇద్దరు వ్యక్తులుంటారనమాట. వాళ్ళు అనుకుంటారు, ఏంటి ఎదురుగా భగవంతుడు కనిపిస్తున్నాడు. భగవంతుడిని కీర్తించకుండా ఈయనేని భగవంతుని యొక్క అదే ఈయన గురువును కీర్తిస్తున్నాడేంటి ఈయన విచిత్రమైన మనిషి అని అనుకున్నారనమాట. కానీ అక్కడ ప్రస్తావించలేదు ఆ విషయము. తర్వాత గురునానక్ దర్శనం అయిపోయిన తర్వాత బయటికొచ్చిన తర్వాత గురునానక్ యొక్క శిష్యులు గురునానక్‌ను పాద పూజ చేసి అక్కడ పూజ చేస్తున్నారనమాట. గురునానక్ పాదాలకు నీళ్ళతోటి పాద పూజ చేసి ఆ పాద జల్‌ని తల మీద వేసుకొని గురునానక్ శిష్యులు గురునానక్‌ను కీర్తిస్తూ పూజ చేసుకుంటూ ఉన్నారనమాట. ఈ ఈ లోపల ఎవరైతే ఉన్నారో కపుల్ వాళ్ళు బయటికొచ్చిన తర్వాత కూడా ఇది గమనిస్తారనమాట. గురునానక్ వాళ్ళ యొక్క డిసేపుల్స్ తోటి పూజలు అందుకోవడము. లోపల చూస్తే జగన్నాథ్ ఉన్నాడు. జగన్నాథుని ఎదురుగా నిలబడి
గురునానక్ వాళ్ళ గురువును కీర్తించాడు. గురునానక్ బయటకొచ్చిన తర్వాత గురునానక్ యొక్క శిష్యులు గురునానక్‌ను పూజ చేస్తున్నారు. పాద పూజ. సో, ఇది చూసి వారు కన్‌ఫ్యూజ్ అయిపోయి అడిగారన్నమాట ఆ కపుల్ గురునానక్. ఏంటిది మాకు అర్థం కాలేదు. నీ ఎదురుగా భగవంతుడున్నప్పుడు భగవంతుడిని గ్లోరిఫై చేయలేదు. భగవంతుడిని కీర్తించలేదు నువ్వు. మీ గురువుని కీర్తించావు. బయటికొచ్చిన తర్వాత నీ శిష్యులు నిన్ను కీర్తిస్తున్నారు. నీ పాద సేవ చేస్తున్నారు. ఏంటి అని అడుగుతారనమాట. అప్పుడు గురునానక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు మీరు అగ్నిని టచ్ చేయగలరా? ఫైర్‌ని మీరు టచ్ చేయగలరా? అని అడుగుతాడనమాట గురునానక్‌ని. డైరెక్ట్ బేర్ హ్యాండ్‌తో. ఆ! ఒట్టి చేతులతో అగ్నిని టచ్ చేయగలరా? అని అడుగుతాడు. సో, అడిగితే ఆ కపుల్ వాళ్ళు ఆ వ్యక్తులు చెప్తారు. లేదు, లేదు టచ్ చేయడానికి కుదరదు. వాళ్ళు ట్రై చేస్తారు గూడా. ట్రై చేసి ఫెయిల్ అయిపోతారు. కాల్చుకుంటారు చేతులు. కుదరదు అని అంటారు. అప్పుడు గురునానక్ ఆహ్, ఒక అగ్గిపుల్ల తీసుకొచ్చి అగ్గిపుల్ల గీచి, అగ్గిపుల్ల వాళ్ళ చేతుల్లో పెడతారనమాట. మ్యాచ్ స్టిక్ అగ్గిపుల్ల అంటే ఆహ్, ఆహ్, అట్‌లీస్ట్ కొంచెమన్నా అర్థమవుతుంది. కన్నడ వాళ్ళకు, ఎవరైతే తెలుగు అర్థం కాని వాళ్ళకు. ఆ మ్యాచ్ స్టిక్ చేతిలో పట్టుకుంటారు. ఆ వ్యక్తులు, ఆ పర్సన్స్ ఎవరైతే అడిగారో క్వెషన్. మ్యాచ్ స్టిక్ చేతిలో పట్టుకుంటే నథింగ్ బట్ గురునానక్ అడుగుతారు. ఇప్పుడు మీరు ఫైర్‌కు టచ్‌లో ఉన్నారా అని అడుగుతారు. అడిగితే ఆ పర్సన్స్ చెప్తారు. యెస్, మేము ఫైర్‌ని పట్టుకొనే ఉన్నాము. కానీ ఫైర్‌ని పట్టుకున్నారా అంటే డైరెక్ట్ పట్టుకోలేదు. ఒక స్టిక్ ద్వారా పట్టుకున్నారు. మ్యాచ్ స్టిక్ ద్వారా. అంటే అప్పుడు గురునానక్ చెప్తాడు. ఈ మ్యాచ్ స్టిక్ అయితేనేమి, క్యాండిల్ అయితేనేమి, అది మీ హ్యాండ్‌కు టచ్‌లో ఉంది. దాని ద్వారా మీరు ఫైర్‌కు టచ్‌లో ఉన్నారు. అంటే ఒక మ్యాచ్ స్టిక్‌ని గాని, ఒక క్యాండిల్‌ని గాని మీడియంగా పెట్టుకుంటే మీరు డైరెక్ట్ ఫైర్‌కు టచ్‌లో ఉన్నట్టే లెక్క. ఆహ్, ఈ ఓన్లీ భౌతిక మెటీరియలిస్టిక్ వస్తువునే మీరు డైరెక్ట్ టచ్ చేయలేనప్పుడు భగవంతుడు ఆయన కోటి సూర్య సమప్రభ. కోటి సూర్యుల్లో ఓ అంతటి శక్తి ఉన్నది భగవంతునికి. ఆయనను మీరు ఎలా డైరెక్ట్ టచ్ చేయగలరు? సో, ఆ మీడియం అనేది కంపల్సరీ అవసరము అని గురునానక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడన్నమాట ఆ పర్సన్స్‌కు. అప్పుడు వారికి అర్థమవుతుంది గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేసి. అంతే కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. గురువు అనేవాడు ఒక టెలిస్కోప్ లాంటి వాడన్నమాట. సో, మనం ఆకాశంలో ఉన్న చంద్రుడిని, సూర్యుడిని కూడా టెలిస్కోప్‌తో చూసినప్పుడు మనము దగ్గరగా ఈవెన్ మనకు టచ్‌లో ఇట్లా చెయ్యి పెడితే మనకు టచ్ అవుతుందేమో చందమామ, టచ్ అవుతుందేమో సూర్యుడు అన్నట్టు సన్‌ను, మూన్‌ను కూడా మనం టచ్ చేయగలమేమో అన్నట్టు అనిపిస్తుందన్నమాట ఒక టెలిస్కోప్‌లో చూస్తే. అలాంటి వాడు గురువు. సో, గురువు అనేవాడు మనకు ఒక మీడియం. భగవంతునికి మనకు మధ్యలో గురువు ఉండనే ఉండాలి. గురువు లేకనుంటే మనము భగవంతుడిని రీచ్ అవ్వలేము. మన యొక్క అంతటి అర్హత లేదన్నమాట. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ శ్లోకంలో చూస్తే భూలోకంలో ఉన్న సామాన్య ప్రజలు ఎవరైతే పరీక్షిత్ మహారాజు యొక్క రాజ్యంలో ఉన్న సామాన్య ప్రజలకు కూడా స్వర్గలోకం నుంచి వచ్చిన దేవీ దేవతల యొక్క దర్శనం జరిగింది అనంటే, అది ఎలా జరిగింది? ఈయన యొక్క మంచి పరిపాలన ద్వారా. ఈయన రాజే కాదు, రాజర్షి. అలాంటి పరిపాలన ద్వారా ఆయన ఒక గురువు ఆధ్వర్యంలో పరిపాలన చేస్తున్నాడు కాబట్టి, ఈ అవకాశము ప్రజలకనేది దొరికిందనమాట. సో, ఇదంతా కూడా మనము గురువు యొక్క మహత్యము అని చెప్పుకోవచ్చు. సో, ఆ గురువు యొక్క మహత్యం ఎలాంటిదంటే ఈవెన్ భగవంతుడు కృష్ణ ఆయన సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అయినప్పటికీ ఆయన సాందీపని మునిని గురువుగా ఆశ్రయించాడు. తర్వాత లార్డ్ రామాని చూస్తే వశిష్ఠ ముని విశ్వామిత్రను గురువుగా స్వీకరించారు. చైతన్య మహాప్రభుని చూస్తే ఆయన ఈశ్వరపురిని గురువుగా స్వీకరించారు. సో, వీళ్ళందరూ గురువు అవసరం లేదు. వాళ్ళు స్వయాన భగవంతులు అయినప్పటికీ కూడా గురువును స్వీకరిస్తున్నారు. అంటే వారు ఒక ఏమంటారు? హ్మ్. హ్మ్. రోల్ మోడల్. ఉదాహరణగా
వాళ్ళు చూపిస్తున్నారనమాట. రోల్ మోడల్ లాగా మీరు గురువును స్వీకరించాలి అనేసి. సో ఇక్కడ మనకు గురువుల గురించి రెఫరెన్సెస్ భగవద్గీతలో 4.34 ఉన్నది. గురువుని ఎలా ఆశ్రయించాలి అనేసి. తర్వాత ఇంకొకటి 16.23, ఇది తెలుగులోనే చెప్తాను, ఇంగ్లీష్ వాళ్ళు రెఫర్ చేయొచ్చు. 16.23 భగవద్గీత. సో ఇందులో ఏం చెప్తున్నారంటే, శాస్త్రాలను మనము అప్రోచ్ అవ్వకపోతే మన యొక్క దుస్థితి ఎలా ఉంటుంది, వీ హ్యావ్ టు అప్రోచ్ శాస్త్రాస్ అని ఈ 16.3లో గురు శాస్త్ర సాధు ట్రయాంగిల్. అంటే మై వే హైవే అలా ఉండకూడదు అనమాట. 16.23 సార్. యశాస్త్ర విధి సంథింగ్ వస్తుంది, ఒక నిమిషం. యశాస్త్ర విధి మృత్యజ్య వర్తతే కామకారతః న సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. శాస్త్ర విధులను త్రోసిపుచ్చి తనకు తోచిన రీతిగా వర్తించేవాడు పూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందలేడు. శాస్త్ర విధులను త్రోసిపుచ్చి, శాస్త్రాలను త్రోసిపుచ్చేవాడికి ఈ పూర్ణత్వము, పూర్ణత్వము గాని సుఖము గాని పరమగతి, మనము బ్యాక్ టు గాడ్ హెడ్ వెళ్ళడం గాని పొందలేడు అని చెప్తున్నారనమాట. అంటే శాస్త్ర విధులు, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, గురువుని స్వీకరించాలి అని చెప్తున్నాయి అన్నమాట. అలా శాస్త్ర విధులను నువ్వు పక్కన పెట్టేసి, లేదు నాకు తోచిన విధంగానే నేను నడుస్తాను, నేను ఏ దారిలో వెళ్తానే అదే రహదారి, నా కంఫర్ట్ జోన్ లోనే నేను ఉంటాను, కంఫర్ట్ జోన్ దాటి నేను బయటికి రాను. తర్వాత ఇంకా మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు కొంతమంది, శాస్త్రాలను రెఫర్ చేస్తారు. శాస్త్రాలను రెఫర్ చేసి శాస్త్రంలో ఏది అయితే వాళ్లకు నచ్చుతుందో, ఏది అయితే సులభతరమో వాళ్ళు పాలించడానికి, ఫాలో అవ్వడానికి అది మాత్రమే తీసుకుంటారు, మిగతా దాన్ని వదిలేస్తారనమాట. ఎందుకంటే అది మనకి ఇష్టం లేదు, దానికి అనుగుణంగా ఫాలో అవుతారు, అది కూడా రాంగ్. సో శాస్త్ర విధులను మనము తప్పకుండా పాటించాలి, గురు సాధు శాస్త్ర వీటిని మనము పాటించాలి అని చెప్తున్నారనమాట. అంతేకాకుండా ఇప్పుడు గురువులోనే అందరి దేవి సర్వదేవమయో గురు, అందరి దేవుళ్ళు కూడా గురువులో ఉన్నారు అని మనకు 11వ క్యాంటో 11వ స్కందము 17వ చాప్టరు 27వ శ్లోకము, 11th క్యాంటో 17th చాప్టర్ 27 శ్లోక. ఇది రెడీగా పెట్టాను నేను, ఒకసారి డిస్ప్లే చేస్తాను నేను. హరే కృష్ణ. చూడగలుగుతున్నారా? ఎస్ మాతాజీ. చూడండి లాస్ట్ లైన్, సర్వదేవో మయో గురు. ట్రాన్స్లేషన్ ఎలా ఉంది, వన్ షుడ్ నో ద ఆచార్య యాజ్ మై సెల్ఫ్. అంటే కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. ఇది మినిమైజ్, మీకు పక్కన రైట్ హ్యాండ్ సైడ్ బ్లాంక్ కనిపిస్తుందా? బ్లాక్ గా లేదు మాతాజీ, క్లియర్ గా ఉంది. వన్ షుడ్ నో ద ఆచార్య యాజ్ మై సెల్ఫ్ అండ్ నెవర్ disrespect him in any way. One should not envy him, thinking him an ordinary man, for he is the representative of all the demigods. So one should know the Acharya as myself. Krishna చెప్తున్నారు, నా రిప్రజెంటేటివ్, నా ప్రతినిధి, అండ్ నెవర్ డిస్రెస్పెక్ట్ హిమ్ ఇన్ ఎనీ వే. ఆ గురువును డిస్రెస్పెక్ట్ చేయకూడదు, అగౌరపరచకూడదు, ఇన్సల్ట్ చేయకూడదు. వన్ షుడ్ నాట్ ఎన్వీ హిమ్, ఆయన పట్ల ఈర్ష, అసూయ, శత్రుత్వం అనేది పెంచుకోకూడదు. థింకింగ్ హిమ్ అన్ ఆర్డినరీ పర్సన్, ఆయన సామాన్యమైన వ్యక్తిలే, అలాంటి వ్యక్తే కదా ఆయన, ఏదో పొజిషన్ ఇచ్చినారు గురువు పొజిషన్ అని అలా ఆలోచించకూడదు. ఫర్ హీఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ ద డెమిగాడ్స్, అందరు డెమిగాడ్స్ గురువులో ఉన్నారు. సో ఇది మనము ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఉండాలి.
ప్రతిరోజు మనము గురు పూజ ఎవరైతే ఇనిషియేషన్ తీసుకున్నారో, ఎవరైతే ఆస్పైరింగ్ ఉందో ప్రతిరోజు గురు పూజ అనేది మనం చేస్తూ ఉన్నాము. సో గురు పూజ చేసేటప్పుడు ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. ఏంటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, అందరి దేవీ దేవతలకు అందరికీ ఎప్పుడైతే నేను గురు పూజ చేశానో అన్ని దేవీ దేవతలకు గురు పూజ సారీ నువ్వు ఆరతి ఇచ్చేసినట్టే, అన్ని దేవీ దేవతలకు అగరబత్తి, పూలు, ఫ్లవర్స్, ఆరతి అన్ని ఆఫర్ చేసినట్టే ఎప్పుడైతే గురు పూజ చేశావో. ఒక్కొక్కరికి ఏమో అంటే కొంతమందికి ఉంటుంది ఇనిషియేషన్ తీసుకున్న తర్వాత ఏ గుళ్ళకు వెళ్ళకూడదేమో, ఏమీ అవసరం లేదు. ఏ గుడులకు ఏ మందిరాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. గురు పూజ చేశామంటే అన్ని మందిరాలలో ఉన్న దేవీ దేవతలు గురువులో ఉన్నారు. సో అంతటి శక్తిమంతమైనది గురువు అనే పొజిషన్. సో మనము ఊరికే 2-3 డేస్ నుంచి మనము గురువును యొక్క మన గురు మహారాజు యొక్క గ్లోరిఫికేషన్ చెప్పుకుంటున్నాము. అది సీజనల్ లాగా అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి. గురు మహారాజ్ వ్యాస పూజ వచ్చినప్పుడు చెప్పుకోవడము కాదు, ఫాలో అవ్వాలి. మనము ఇనిషియేషన్ తీసుకున్న తర్వాత ఫాలో అవ్వాలి. మన కంఫర్ట్ జోన్ లో మనం ఉండకూడదు. గురువు ఏం చెప్తాడు, 16 రౌండ్స్ చేయండి, 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వండి, ప్రీచింగ్ చేయండి, ఇతర వైష్ణవులను అపరాధం చేయకండి, ఇతర వైష్ణవుల పట్ల అపరాధం చేయకండి. ఇదే కదా చెప్తున్నాడు. సో అది ఫాలో అయ్యి మనం చూపించాలి. అప్పుడే మనము రియల్ డిసేపుల్ అవుతాము ఒక గురువుకు. లేట్ అయిపోయింది, అట్లా కూడా తెలుగు మాత్రమే చేసిన, సారీ. థ్యాంక్ యూ సో మచ్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. హరే కృష్ణ.